మహోన్నతుడు అయిన మహాగణుడైన పరలోక తండ్రి, నీ పాదాలకు స్తుతులు స్తోత్రములు తెలియజేసుకుంటున్న ప్రభువ. మరొక ఉదయమును చూసే మహాకృపను ఇచ్చారు, మీకు వందనాలు స్తోత్రములు ప్రభువ. ఈరోజు అంతటిలో తండ్రి ఆహార వస్త్రములను కుటుంబములను సమస్తమును ఇచ్చినందుకు తండ్రి మీకు వందనాలు స్తుతులు తెలియజేసుకుంటున్న ప్రభువ. నాయన అవి లేని వారికి వాటిని దయచేయండి. ఆహార వస్త్రములతో నాయన ప్రతి ఒక్కరిని తండ్రి అయ్యా నాయన మీరు దీవించండి ప్రభా. రాకపోకలు ఎందు తండ్రి ప్రతి ఒక్కరికి సహాయాన్ని దయచేయండి. వాహనాలను మీ ఆధీనములో ఉంచండి ప్రభా. అదేవిధముగా నా తండ్రి నాయన రోడ్ యాక్సిడెంట్లను తీసివేయండి తండ్రి. అకాల మరణాలను హత్యలను మీరు సంపూర్ణంగా తీసివేయండి ప్రభు. నాయన హాస్పిటల్స్లో ఉన్న వారిని మీరు ముట్టండి, మీరు స్వస్థపరచండి ప్రభు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి. ఏ రకమైన బాధల్లో ఉన్నవారినైనా ఆ రకమైన బాధల నుంచి విడుదల దయచేయండి. ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిని నిరోధించండి, ధైర్యమును దయచేయండి. హత్యలు చేస్తున్న వారిని ఆయన మీరు గద్దించండి ప్రభు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరికి నీ పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి నడిపించమని చిన్న ప్రార్థనని పాదసన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.